గతంలో తప్పుడు పని చేసి ఏసీబీ అధికారులు దొరికిపోయారు. అప్పుడు కూడా అవార్డులు తీసుకున్నారు. మళ్ళీ ఈసారి కూడా లంచాలు తీసుకొని దొరికారు ఏసీబీకి. మళ్ళీ వాళ్ళనే ఉత్తమ అవార్డుగా ప్రకటించారు. దీనికి అవినీతి చేసిన అధికారులు ఏం ఘనకార్యం చేశారని మీరు అవార్డులు ఇస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ ఏసీబీలో దొరికిపోయారు. ఒకటి కాదు, 4 సార్లు దొరికిపోయారు. గతంలో కూడా ప్రకటించారు రివార్డులు. ఈసారి కూడా అవినీతి చేసింది దొరికినా కానీ మళ్ళీ ఆ అవార్డు ప్రకటించారు. ఏ నీతి నిజాయితీ ఆఫీసర్లు లేరా మీ ఆఫీస్లో? ఇండియాలో లేరా? ఈ రాష్ట్రంలో లేరా? ఉన్నారు, కానీ గుర్తుంచుకోరు ఎవ్వరు. తప్పుడు ఎదవల్లే సొసైటీ పట్టించుకుంటుంది. నీతిగా నిజాయితీగా బతికేవాడు సైలెంట్గా బతుకుతాడు. తప్పు చేసేవాడు పబ్లిక్గా దర్జాగా తిరుగుతుంటాడు. ఎందుకంటే సొసైటీ తెలుసు కదా అతనికి. సొసైటీలో ఎవరి పలుకుబడి ఎంత, ఎవరితో తిరిగితే మనకు పలుకుబడి వస్తుంది. మనం తప్పు చేసినా కానీ బయటపడే సంకేతాలు, బయటపడే మార్గాలు తెలుస్తాయి అతనికి. కానీ నీతి నిజాయితీగా పనిచేసే వాడికి ఏమీ తెలియవు. పొద్దున్న లేసామో ఆఫీస్కి వెళ్ళామో నిజాయితీగా పనిచేసామో వచ్చామో కుటుంబంతో గడిపాము అంతే. ఆ వచ్చే జీతంతోనే హాయిగా బతుకుతాడు. కానీ అవినీతి చేసిన అధికారులు ఇష్టరాజ్యంగా బతుకుతారు. అవార్డులు అంటారా? ఇంకా వాళ్ళకున్న రాజకీయ ప్రోత్సాహంతో, రాజకీయ ప్రోద్బలంతో అవార్డులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి వాళ్ళకు. వాటినైతే ఎవరు ఆపలేరు. మన ఇండియాలో ఈ దరిద్రమైన రాజకీయాలు ఉన్నంత వరకు అలాంటి అవినీతి అధికారులకు అవార్డులు ఇస్తూనే ఉంటారు.